రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదానం శిబిరంతో పాటు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను గురువారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విశేష స్పందన లభించింది. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి మున్ముందు ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, గొల్లగూడ పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, ఎంపీపీ మణిమిద్దె సుమన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు, కౌన్సిలర్లు జులకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, కేశాని వేణుగోపాల్ రెడ్డి, ప్రదీప్ నాయక్, బొజ్జ శంకర్, ఖలీల్, కరుణాకర్ రెడ్డి, కయ్యూం బేగ్, ఏర్పుల రవి, భాస్కర్ గౌడ్, మాతంగి సత్యనారాయణ, చిన్నాల జానయ్య, బొర్రి రజిత యాదయ్య, గడిగ హిమబిందు శ్రీనివాస్, గోగుల గణేష్, పున్న గణేష్, ఆలకుంట్ల మోహన్ బాబు, సమద్, ఎడ్ల శ్రీనివాస్, గూగుల్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మందడి శ్రీనివాసరెడ్డి, జులకంటి శ్రీనివాసరెడ్డి, కత్తుల కోటి, గాలి నాగరాజు, కంచి మధుసూదన్, దుబ్బ అశోక్ సుందర్, అల్లి సుభాష్ యాదవ్, ఇంతియాజ్ అలీ, గోలి రవి, ఇటికాల శ్రీనివాస్, ఇంతియాజ్ హుసేన్, అఫ్జల్, మామిడి కార్తీక్, పాదం అనిల్, వంగాల అనిల్ రెడ్డి, మామిడి నాగయ్య, ఎదుళ్ల కరుణాకర్ రెడ్డి, పున్న పవన్, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ రూప, సూరెడ్డి సరస్వతి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, ప్రీతి ప్రశాంత్, లలిత, శంకు ధనలక్ష్మి, కీర్తి, బొబ్బిలి స్వరూప, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు గౌరవులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నల్గొండ నివాసంలో భారీ కార్యక్రమం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే మున్సిపల్ చైర్మన్ బుడిసిమాడి గారికి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారికి, జెడ్పీటీసీ లక్ష్మయ్య గారికి, ఎంపీపీ సుమన్ గారికి, మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారికి, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున దీంట్లో పాల్గొన్న యువకులకు, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బర్త్డే అంటే ఆయన పేరు చెప్తేనే ప్రతి ఒక్కరికి ఒక ఎంటికలు ఇంకా పూడ్చే విధంగా ఉంటుంది. ఆయన పేరు తలుచుకుంటేనే మరి వారి బర్త్డే సందర్భంగా వారికి మేము కోరుకునేది ఒకటే, వారికి ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకొని పేద ప్రజలందరికీ ఎప్పుడు సేవ చేసే విధంగా వాళ్ళ ఆరోగ్యంతో ఉండాలని ఈరోజు అందరం కోరుకుంటున్నాం. ఈ నల్గొండ నియోజకవర్గంలో కావచ్చు, నల్గొండ జిల్లాలో కావచ్చు, వారు మంచిగా ఉంటే 1000 మందికి మంచి జరుగుతుందని, అలాగే తిరుపతి ఇంకన్నా ఎక్కడో 500-600 కిలోమీటర్ దూరం ఉంటాడని తలుచుకుంటే దేవుడు కనికరించడు. కానీ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి నాకు కానీ ఏదైనా ఆపదలు ఉంటే ఆదుకునే వ్యక్తి, అలాంటి దేవుడు లాంటి మనిషిని మరెన్నో బర్త్డే జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఒక మెసేజ్ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చిన మెసేజ్ ద్వారానే వచ్చి దాదాపు 150 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. అంటే వారి మీద ఉన్నటువంటి అభిమానం ఆ యువకులు ఎక్కువ ఉంది. వారికి కోరుకునేది ఒకటే, మీరు మంచిగా ఉండి మా అందరికి సేవ చేసే విధంగా దేవుడు భాగ్యం కలిగించాలని కోరుకుంటున్నారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనం కార్యకర్తలందరూ ఈరోజు రక్తదానం చేశారు. వారు నిత్యం 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించాలని, మరింత ఉన్నత పదవి కోరుకుంటూ మీ అందరం ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేశాము. దీంట్లో రక్తదానం చేసిన కార్యకర్తలకు, మరి ఇక్కడ పాల్గొన్న నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ, నల్గొండ అభివృద్ధి ప్రదాత, నల్గొండకు అనేక రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ముఖ్య నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం తర్వాత సీఎంగా పేరుగాంచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నల్గొండ క్యాంప్ ఆఫీస్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కేక్ కటింగ్తో పాటు ఈరోజు చాలామంది రక్తదానాల కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 150 మంది దాకా రక్తదానం కంప్లీట్ చేయడం జరిగింది. ఇదంతా వారి మీద ఉన్న అభిమానంతో. ఎందుకంటే 99లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన నేను నాకు చాలని ఊరుకోకుండా ప్రజాసేవకి అంకితమైన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. గతంలోనే నల్గొండ నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే సబ్స్టేషన్లు కానివ్వండి, యూనివర్సిటీలు కానివ్వండి,
అదేవిధంగా శ్రీశైల సొరంగ మార్గాన్ని తీసుకురావడంలో కూడా ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. 2000 సంవత్సరంలోనే ఎస్ఎల్బీసీ గురించి క్లాక్ టవర్ సెంటర్లో నిరాహార దీక్ష చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికే ఉంది. అదేవిధంగా తెలంగాణ కోసం 11 రోజులు నిరాహార దీక్ష చేయడమే కాకుండా మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన ఏకైక నాయకుడు తెలంగాణలో లక్ష్మణ్ బాపూజీ తర్వాత మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నల్గొండ పట్టణానికి కూడా ఇప్పటికే 100 కోట్లతోటి R&B నిధులు కేటాయించి రోడ్ల డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా నల్గొండ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా వాటర్ సప్లై కోసం, అదేవిధంగా సీసీ రోడ్ల కోసం 400 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించి టెండర్ చేయించిన ఘనత కూడా వారికే దక్కుతుంది. ఇవాళ చదువుకోలేని బీద విద్యార్థులకు ఫీజులు కట్టి చదివిస్తున్న గొప్ప వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ ఎన్నో అనేక రకాల కార్యక్రమాలను చేసుకుంటూ పోతూ నల్గొండ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి. వారు ఇంకా దేవుని ఆశీస్సులతోటి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో బతికి పేద ప్రజలందరికీ ఇంకా సేవ చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా వారు శాశ్వతంగా వారి పేరు చిరస్థాయిగా నిలిపోయే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి క్యాంపు నందు మంచి కార్యక్రమం నల్గొండ పట్టణ ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా సంతోషం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి పదవిని త్యాగం చేసిన మహాగణుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి రోషయ్య గారు వారికి తెలంగాణ విషయంలో షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు నిరాహార దీక్ష చేసినప్పుడు మేమందరం కూడా క్లాక్ టవర్ దగ్గర ఉండి రాత్రి పగలు వారికి అండగా ఉన్న ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా 2010లో షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి రోషయ్య గారు వారిని రిటర్న్ తీసుకోవాలని మేమందరం కూడా గతంలో నేషనల్ హైవే మీద నేను కౌన్సిలర్గా 2010లో గుండు కూడా చేపించుకోవడం జరిగింది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి త్యాగం చాలా మరువనేది. రాబోయే రోజులలో వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవ మంత్రివర్యులు టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం మరియు కేక్ కట్ చేయడం జరిగింది. నల్గొండ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున వారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మంత్రి పదవిని సైతం ఆయన త్యాగం చేసి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండి నిరుపేదలకు విద్యార్థులకు అందరూ కూడా సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈరోజు మా అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యులు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి క్యాంప్ ఆఫీస్ నందు వారి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ కోసము తన మంత్రి పదవినే త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడిన త్యాగం చేసినటువంటి ఏకైక వ్యక్తి మన కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నగారు. వారు ఇంకా ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని మా మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యు అన్న. ఈరోజు మన ప్రీతమ నాయకులు రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన మన ప్రీతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అట్లాగే ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నా. అట్లాగే ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలకు, నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు కులమోహన్ రెడ్డి గారికి, ఉరి శ్రీనివాసరెడ్డి గారికి, అబ్బగోడు రమేష్ గౌడ్ గారికి, బొడ్డుపల్లి లక్ష్మి గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరులందరికీ నా యొక్క అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మన ప్రియతమ నాయకులు నిండు 100 ఏళ్ళు 100 పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కూడా ఆ భగవంతుని వేడుకుంటున్నాం. ఈరోజు నల్గొండ పట్టణంలో మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి కార్యాలయంలో మేము సార్ గారి జన్మదిన వేడుకలను చాలా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరు విలేజ్ నుండి, టౌన్ నుండి కౌన్సిలర్లు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సార్కి ఆరోగ్యాలు ఇచ్చి నిండు 100 ఏళ్ళు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఈరోజు వెంకరెడ్డి అన్న బర్త్డే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని మేమందరం ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. మన ప్రియతమ నేత మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశ ప్రజలందరికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం మరియు అన్నదానం మరియు పేదలకు, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఆధ్వర్యంలో మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు వారి ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు క్యాంప్ ఆఫీసులో ఘనంగా జరుపుకోబడ్డాయి. వారు ఇలాగే పేద ప్రజల పెన్నిదై ఎల్లవేళ ప్రజలను ఆదుకుంటూ వారు నిండు శతవసంతాలు పూర్తి చేసుకొని నల్గొండ జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు దిక్సూచిగా రేపటి కాబోయే ముఖ్యమంత్రిగా మన కోమటిరెడ్డి వెలుగొందాలని 100 సంవత్సరాలు వెలుగొందాలని ఆశిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో 200 మందికి మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్ బాబా మాట్లాడుతూ ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ ప్రజలు, తెలంగాణ సమాజం నుండి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వెంకన్న అంటే ఆపద ఉంది అంటే చాలు నేను ఉన్నా అనేవారు అని అన్నారు. ఆయన రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సలీం, యూత్ కాంగ్రెస్ నాయకులు బిలాల్, హలీం, నందిని, అమ్ము, అంజీ, అజర్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదినం సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు లెప్రసీ హాస్పిటల్లో ఒక 200-250 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిండు 100 ఏళ్ళు జన్మదినం జరుపుకోవాలని, ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంత్రి పదవి కాకుండా పెద్ద పదవులు అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 44వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో చారుమతి చైల్డ్ హెల్త్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి చారుమతి చైల్డ్ హెల్త్ సెంటర్ చిన్నారుల మధ్య కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
రాజు, నాగరాజు, అనిల్ కుమార్, కిరణ్, అంజీ పాల్గొన్నారు. ఈరోజు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో అనాథాశ్రమంలో పిల్లలకు అన్నదానం ప్రోగ్రాం చేయడం జరిగింది. 44 వార్డు తరఫు నుంచి ఇటు కార్యక్రమం చేశాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చారుమతి చైల్డ్ కేర్ అనాథాశ్రమంలో అనాథ బాలిక పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమము 44వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో మరియు ఆనంద్ నగర్ ప్రజల ఆధ్వర్యంలో, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది.